కొత్త ఏడాది నుండి వచ్చే కీలక ఆర్థిక మార్పులు. సో మీరు చూసుకున్నట్లయితే 2023కు వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్నాం. కొత్త ఏడాదికి కొత్త క్యాలెండర్‌లో పాటు కొత్త ఆర్థిక విషయాలు కూడా మార్పులైతే జరుగుతున్నాయన్నమాట. ముందుగా వీటి వడ్డీ రేట్లు పెంచారు. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెంచారు. ప్రస్తుతం ఈ స్కీమ్ 8% వడ్డీ ఇస్తుండగా దాన్ని 20 బేసిస్ పాయింట్లు పెంచి 8.2% అయితే పెంచారు. అదేవిధంగా 3 ఏళ్ల టైం డిపాజిట్లపై 7% ఉన్న వడ్డీ రేటును 7.1% అయితే పెంచారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అన్ని త్రైమాసికాలకు ఒకసారి కూడా కేంద్రం వడ్డీ రేటును సవరిస్తూ ఉంటుంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కూడా కొత్త రేట్లు అయితే వర్తించనున్నాయి. ఇక వీటి ధరలు అయితే మరింత ప్రియం కానున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు టాటా మోటార్స్, ఆడి, మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్ జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ముడి సరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పాయి. ఇక యూపీఐ ఖాతాలు నిలిచిపోతాయి. ఏడాదికి పైగా పనిచేయకుండా ఉన్న గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల్లో యూపీఐ ఐడీలు, యూపీఐ నెంబర్లు ఈ రోజు నుంచే డీయాక్టివేట్ అవుతాయి. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2023 నవంబర్ 7న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బీమా నిబంధనలు అర్థమయ్యేలా ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీ హోల్డర్లు ఇకపై సులువుగా అర్థమయ్యేలా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే సూచించింది. ఈ నిబంధనలు కూడా ఈ రోజు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఇక సిమ్ కార్డు కోసం కొత్త రూల్స్ అయితే వచ్చినాయి. సిమ్ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్స్ ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. ఈ స్థానంలో డిజిటల్ వెరిఫికేషన్ తీసుకొచ్చింది. ఇకపై టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిర్ణయాల్లో భాగంగా ఈ డిజిటల్ విధానాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా 5 కొత్త విషయాలు అయితే రావడం జరిగింది ప్రజలకు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని